ఇటు తెలంగాణ, ఏపీ జల వివాదాలపై కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తిల ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. మరోవైపు ఏపీ అంతరాష్ట్ర జల విభాగం అధికారికి కమిటీలో చోటు దక్కింది. కానీ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి 15 మంది అధికారులతో కేంద్రం ప్రత్యేక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలోని కమిటీలో ఇరు రాష్ట్రాల నుంచి 4 చొప్పున అధికారులు, కేంద్ర సంస్థల నుంచి 4 నియమించింది. 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. కేంద్ర జలసంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించే ఈ కమిటీలో తెలంగాణ నుంచి ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ తో పాటు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్. ఏపీ నుంచి ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈలను మెంబర్లుగా నియమించింది. అలాగే కేఆర్ఎంబీ చైర్మన్ బిశ్వాస్, జీఆర్ఎంబీ చైర్మన్ బీపీ పాండే, ఎన్డబ్ల్యూడీఎస్ సిఈ దాస్, సిడబ్ల్యూసీ పీఏఓ సిఈ పైతాంకర్ కు కమిటీలో చోటు కల్పించారు. సాంకేతిక నిపుణుల్ని సైతం నియమించుకునే వెసులుబాటు కల్పించింది. గోదావరి నుంచి 200 టీఎంసీల జలాల్ని కొల్లగొట్టేందుకు ఏపీ తొలుత పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఏపీ చేపట్టింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా జూలై 16న ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. బనకచర్లతో పాటు ఇతర జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేయాలని నిర్ణయించారు. గత నెల 15న ఏపీ 4 అధికారులను నిపుణుల కమిటీకి సిఫారసు చేస్తూ కేంద్రానికి నివేదించింది. 23న తెలంగాణ సర్కారు సైతం 7 అధికారుల జాబితాను నివేదించడంతో జలశక్తి శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం నుంచి అధికారులకు చోటు కల్పించకపోవడం చర్చనీయాంశమైంది. నదీ జలాల వివాదాలు, ట్రిబ్యునల్ అవార్డులు, నిబంధనలు, పొరుగు రాష్ట్రాలతో ఉన్న ఒప్పందాలు, ప్రాజెక్టులు తదితర అంశాలను అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. కోర్టు పిటిషన్లు, ట్రిబ్యునల్ వాదనలకు ఆ విభాగం అధికారులే కీలకంగా వ్యవహరిస్తారు. తాజా కమిటీ తెలంగాణ నుంచి కీలక అధికారులకు చోటు కల్పించకపోవడం గమనార్హం. ఏపీ నుంచి జలవనరుల విభాగం సీఈకి కమిటీలో కేంద్రం చోటు కల్పించింది. తెలంగాణ అధికారుల్ని మాత్రం చేర్చలేదు. తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఎస్సీ సల్లా విజయ్ కుమార్, గోదావరి డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ పేర్లను సైతం కేంద్రానికి నివేదించింది. కానీ కేంద్రం మాత్రం వారిని పరిగణలోకి తీసుకోలేదు. పొరుగు రాష్ట్రం చేపడుతున్న నల్లమల సాగర్ ను బేషరతుగా వ్యతిరేకించకుండా రేవంత్ సర్కార్ చర్చలకు ఉత్సాహం చూపడం, కమిటీకి అంగీకరించి రావడంపై ఇప్పటికే తెలంగాణ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, సాగునీటి రంగ నిపుణులు, తెలంగాణ వాదుల నుంచి సైతం ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఏపీ పేర్లను పంపిన వారంలోగానే రేవంత్ సర్కార్ సైతం గుట్టుగా కేంద్రానికి రాష్ట్ర అధికారుల పేర్లను ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ వాదులు తీవ్ర అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జల హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రాజెక్టులు, జలవనరుల మీద అపార అనుభవం, అవగాహన ఉన్న ఎందరో జల నిపుణుల్ని పక్కనబెట్టి తెలంగాణ వ్యతిరేకిని కమిటీకి ప్రతిపాదించడం ఆయా అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది.